హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో జావా ఇన్స్టాలేషన్ చూశారు కదా. ఈ వీడియోలో జావా ప్రోగ్రామ్ అనేది ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చూపిస్తాను. ఓకే. సో లాస్ట్ వీడియోలో జావా అనేది ఇన్స్టాల్ చేశారు కదా. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాయడానికి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. సో నేను సి డ్రైవ్లో ఎండి మీన్స్ మేక్ డైరెక్టరీ, నేను ఒక మై జావా అనే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే. సో సి డ్రైవ్ డిఐఆర్ చూద్దాం. సో మై జావా అనేది క్రియేట్ అయింది. ఓకే. డైరెక్టరీ డిఐఆర్ మీన్స్ డైరెక్టరీ, ఆ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తుంది అనమాట డైరెక్టరీ అంటే. ఓకే. సో మై జావా అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. సో మై జావా అప్పుడు మనం సిడి మీన్స్ చేంజ్ డైరెక్టరీ, అంటే మనం ఇప్పుడు మై జావా ఫోల్డర్లోకి మూవ్ అవుతున్నాం అనమాట. సో సిడి మై జావా. ఓకే. ఇప్పుడు మనం క్లియర్ చేసిన స్క్రీన్. సో సిఎల్ఎస్ మీన్స్ క్లియర్ స్క్రీన్. సో ఇక్కడ నేను మై జావా ఫోల్డర్ పాత్లో ఉన్నాను. సో ఈ మై జావాలో ఏమున్నాయి ఇప్పుడే క్రియేట్ చేశాం కదా. ఇప్పుడు అసలు మామూలుగా ఏమేమి ఉన్నాయి చూద్దాం. అసలు డిఏఆర్ దానికి మళ్ళీ సో డిఏఆర్ అంటే డాట్ ఏమీ లేవు. ఓకే. మనం జస్ట్ ఇప్పుడు వరకు చేసింది ఏంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయని చెక్ చేసాం. ఇప్పుడు ఆ ఫోల్డర్లో మనం జావా ప్రోగ్రామ్ అనేది రాస్తాం అనమాట. సో జనరల్గా మనం జావా ప్రోగ్రామ్ రాయడానికి చాలా అప్రోచెస్ అయ్యి ఉన్నాయి. అండ్ బేసిక్ వర్షన్ వచ్చేసరికి నోట్ ప్యాడ్ అనమాట. ఓకే. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నేను ఇప్పుడు చూపిస్తాను. సర్చ్ నోట్ ప్యాడ్. ఓకే. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను కదా. సో ఈ నోట్ ప్యాడ్లో నేను ఒక ప్రోగ్రామ్ టైప్ చేస్తాను. ఓకే. లైక్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ నెక్స్ట్ క్లాస్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్. ఓకే. in between bracesలో ట్యాబ్ స్పేస్ పబ్లిక్ స్టాటిక్ void main string args. ఓకే. సో మనం జనరల్గా సి ప్రోగ్రామ్ వాటిలో చూసినట్టు జస్ట్ ప్రింట్ఎఫ్ అంటే మనకి ప్రింట్ లైక్ పైథాన్లో అయితే జస్ట్ ప్రింట్ అంటే ప్రింట్ అయిపోద్ది. సో జావాలో అలా కాదు. సో మెథడ్ ఏంటంటే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. జస్ట్ ఈ వీడియోలో నేను జస్ట్ ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా కంపైల్ చేయాలి ప్లస్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చూపిస్తాను. జస్ట్ ఈ క్లాస్ అంటే ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అంటే ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఓకే. జస్ట్ ఒక ప్రోగ్రామ్ని రాసి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను అంతే. ఓకే. ఇందులో నేను జస్ట్ హలో వరల్డ్ అని టైప్ చేస్తున్నాను. ఓకే. ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. సో దీన్ని సేవ్ చేయాలి. ఎక్కడ సేవ్ చేయాలి? మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాం కదా. మై జావాని సి డ్రైవ్లో మై జావాని క్రియేట్ చేసాం కదా. సో ఇందులో నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఫైల్ సేవ్. ఓకే. సేవ్ అండ్ సి డ్రైవ్. ఓకే. సి డ్రైవ్లో మై జావా. ఓకే. మై జావాలో టైప్ వచ్చేసరికి ఆల్ ఫైల్స్. సో ఇందులో నేను ఫస్ట్ డాట్ జావా అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓకే ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఫస్ట్ ఇచ్చాను, ఇక్కడ అదే నేమ్తో సేవ్ చేస్తున్నాను. సో ఇది ఎలా ఎందుకు చేస్తున్నాను, ఇలా డిఫరెంట్గా చేయొచ్చు అనే మెథడాలజీస్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ప్రస్తుతానికి అయితే ఏంటంటే మనం ఏదైతే క్లాస్ నేమ్ రాసామో ఆ క్లాస్ నేమ్తోనే ఫైల్ అనేది సేవ్ చేయాలి. ఫస్ట్ డాట్ జావా. ఓకే. సేవ్ చేశాను. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే సేవ్ అయిపోయింది.
సో మళ్ళీ ఇప్పుడు ఇందాక డైరెక్టరీ చెక్ చేసాం కదా, ఇప్పుడు సేమ్ అలాగే డైరెక్టరీ చెక్ చేద్దాం. డైరెక్టరీలో ఒక ఫైల్ ఉంటుంది, ఏంటది ఫస్ట్ డాట్ జావా. అప్పుడే మనం క్రియేట్ చేసి సేవ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇది ఎలా రన్ చేయాలి? ఓకే, ఎలా రన్ చేయాలంటే జావా అనేది మనకి డెవలప్మెంట్ కిట్లో జావా సి అనే ఇన్బిల్ట్ కంపైలర్ ఉంటుంది అనమాట, జావా కంపైలర్. దాన్ని యూజ్ చేసి కంపైల్ చేస్తాం. ఓకే, సో జావా సి ఫస్ట్ డాట్ జావా. సో ఇది నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది క్లిక్ చేసిన తర్వాత ఏమీ రాలేదనుకుంటే నో ఎర్రర్స్ అనమాట. నో ఎర్రర్స్ ప్లస్ అలాగే ఇది కంపైల్ అయిపోయి ఒక క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ డైరెక్టరీలో చూద్దాం ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. అంటే ప్రీవియస్గా మనకి ఎన్ని ఫైల్ ఉంది, ఓన్లీ ఫస్ట్ డాట్ జావా అనే ఫైల్ మాత్రమే ఉంది. సో డైరెక్టరీ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఫస్ట్ డాట్ జావా ఉంది, ఫస్ట్ డాట్ క్లాస్ ఉంది. సో ఇది ఏంటంటే మనం రాసిన కోడ్ ఫస్ట్ డాట్ జావా. సో ఇది ఏం చేసిందంటే ఈ జావా సి అనేది కంపైల్ చేసి ఒక బైట్ కోడ్ ఫస్ట్ డాట్ క్లాస్ అంటే ఒక బైట్ కోడ్ ఫైల్ అనేది మనకి జనరేట్ చేసింది అనమాట త్రూ కంపైలర్. ఓకే, ఇదేంటంటే ఎర్రర్ ఫ్రీ కోడ్ అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు అది ఎర్రర్ ఫ్రీ అని కోడ్ ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, సపోజ్ ఇప్పుడు నేను ఈ కోడ్లో జస్ట్ సెమీకోలన్ తీసేస్తున్నాను. ఓకే, సెమీకోలన్ తీసేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి మళ్ళీ జావా సి ఫస్ట్ డాట్ జావా అని చెప్పి క్లిక్ చేస్తే కంపైల్ ఉంది. కంపైల్ అయ్యేటప్పుడు నాకేమైంది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏంటి ఎర్రర్ అది? సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ సెమీకోలన్ అనేది ఉండాలి. ఓకే, జావా లాంగ్వేజ్ సింటాక్స్ ప్రకారం సెమీకోలన్ అనేది మస్ట్ అనమాట అక్కడ. సో కంపైల్ అయ్యింది, బట్ ఎర్రర్ వచ్చింది. క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవ్వదు దీనికి. ఇది వచ్చేసరికి ప్రీవియస్గా జనరేట్ అయిన క్లాస్ ఫైల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను సెమీకోలన్ పెట్టేస్తున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. మళ్ళీ అప్ యారో ప్రెస్ చేశాను. జావా సి ఫస్ట్ డాట్ జావా మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. ఓకే, సో కంపైల్ అయిపోయింది. స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. సో కంపైల్ అయితే అయిపోయింది. సో డైరెక్టరీలో ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ డాట్ జావా ఫస్ట్ డాట్ క్లాస్. ఓకే, సో త్రూ జావా సి ఈ కోడ్ అనేది క్లాస్ ఫైల్ కింద జనరేట్ అయింది. దిస్ ఈజ్ బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా ప్రీవియస్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేసామంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని జావా సి యూజ్ చేసి కంపైల్ చేసి క్లాస్ ఫైల్ అనేది జనరేట్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్ని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో మనం ఒక సిస్టంలో అవుట్పుట్ చూడడానికి చేస్తాం. ఓకే, సో అది చేయడానికి ఏంటంటే జావా. ఓకే, జావా తర్వాత ఈ క్లాస్ ఫైల్ ఏమన్నా కదా, జస్ట్ డాట్ క్లాస్ తీసేయండి. తర్వాత ముందు ప్రీవియస్గా ఏముంది ఫస్ట్. ఓకే, జస్ట్ ఈ డాట్ క్లాస్ రిమూవ్ చేసేస్తే మనకి ఏమొస్తుంది, ఫస్ట్ అని ఉంది. సో జావా ఫస్ట్ అని టైప్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది హలో వరల్డ్. ఓకే, ఇది ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనమాట. సపోజ్ మనం ఈ హలో వరల్డ్ ప్లేస్లో సపోజ్ నేను హలో జావా అని ఇస్తాను. ఓకే, హలో జావా ఇచ్చి సేవ్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు నేను జావా సి ఫస్ట్ డాట్ జావా మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. కంపైల్ చేస్తే నో ఎర్రర్స్. సో బైట్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. ఫస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్ అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేస్తామంటే జావా ఫస్ట్ అని క్లిక్ చేస్తాం. ఈ జావా అనేది ఏం చేస్తామంటే ఇంటర్నల్గా జేఆర్ఈలో ఎగ్జిక్యూట్ అవుతుంది. త్రూ జేవిఎం విత్ ద సపోర్ట్ ఆఫ్ జేవిఎం జావా వర్చువల్ మిషన్లో మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జిక్యూట్ అయ్యి మనం ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అన్నాం కదా, సో అవుట్పుట్ అనేది ఒక స్క్రీన్లో చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు జావా ఫస్ట్ అని చెప్పి ఎంటర్ చేస్తే హలో జావా, ఇంతకుముందు హలో వరల్డ్, ఇప్పుడు హలో జావా. మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో అది ప్రింట్ అవుద్ది అనమాట. ఓకే, హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. జావా ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.